అంటూ 5 ఏళ్లలో 856 కోట్ల గోల్మాల్, వైకాపా నేతలతో అధికారుల కుమ్మక్కు, దొంగ మాస్టర్లు, బోగస్ పనులతో దోపిడీ, చాలా చోట్ల రికార్డులు మాయం, సామాజిక తనిఖీల్లో వెలుగులోకి. వైకాపా ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో 856 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. బోగస్ పనులు, బినామీ మాస్టర్లు, అదనపు చెల్లింపులు, ఇతరత్ర మార్గాలు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆ పార్టీ నేతలు దోచుకుతున్నారని సామాజిక తనిఖీల్లో వెలుగు చూసింది. నిధుల దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించిన కీలక స్థానాలను అప్పటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుకూల అధికారులతో నింపేశారు. తర్వాత పెద్దిరెడ్డి స్థానంలో బూడి ముత్యాల నాయుడు వచ్చిన అధికారులు ఎవరూ కదలలేదు. జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్లు, కొందరు వైకాపా నేతలు వీటిట్లో తినేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఉపాధి హామీ పథకం అంటేనే ఒక పెద్ద హంబక్ పథకం, అందులో జరిగేదే బోగస్. అంతకుముందు తెలుగుదేశం వాళ్ళ హయాంలో ఉపాధి హామీ పనులకు కూడా ఇదే కదా చెప్పింది వైసీపీ. బిల్లులు ఇవ్వకుండా ఆపితే వాళ్ళు కోర్టులకు వెళ్ళినటువంటిది మళ్ళీ సేమ్. ఇందులో మంత్రులు తినేది ఉండదు, ఎమ్మెల్యేలు తినేది ఏమి ఉండదు. స్థానికంగా ఆ 180 రూపాయలకి 200 రూపాయలకి పనికి ఎవరు వస్తారు అంటే ఎవరు రారు. దాంతో ఏం చేస్తుంటారు, ఏదో చిన్న పని అప్పచెప్పేసి దాన్ని చేసినట్టు చూపెడుతుంటారు. ఇది ఓపెన్ సీక్రెట్. వాస్తవంగా ఈ ఉపాధి హామీ పథకం వల్లనే అసలు పల్లెలు నాశనం అవుతున్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు దొరకట్లేదు అన్నది గత దశాబ్దమున్నరగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ అయితే దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని కూడా ప్రకటించారు. అది చేయగలిగితే గ్రేట్ అని కూడా చెప్పారు. బట్ అక్కడ కూలీ ఓట్లు ఎక్కువ, రైతు ఓట్లు ఎక్కువ అంటే కూలీల ఓట్లు ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కూలీలు పని చేయకపోయినా డబ్బులు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. ఇందులో రాజకీయ పార్టీలు ఒకళ్ళనొక్కళ్ళని తిట్టుకుంటూ అసలు నిజాన్ని దాచేసుకుంటున్నటువంటి పరిస్థితి